ఏపీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా ఫైన్ విధిస్తుంది. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వాహనదారులకు 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారు. దీనికి తోడు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 1000, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే 1000 రూపాయల ఫైన్ వేయనున్నారు. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయడం వంటి కేసుల్లో 1000 వరకు జరిమానా విధించనున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారికి 5,000 జరిమానాతో పాటు సదరు వాహనాన్ని కూడా సీజ్ చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదొక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఇప్పటివరకు కూడా 1958 మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది. దీన్ని సవరణ చేస్తూ కూడా కొత్త జరిమానాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. నిన్న నుంచి కూడా ఈ జరిమానాలన్నీ కూడా అమలు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించిన పెనాల్టీ 10,000 రూపాయల వరకు చేయడం అనేది సంచలనంగా మారింది. ఇప్పటి వరకు కూడా మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 2,000 రూపాయలు, రెండోసారి పట్టుబడితే 3,000 రూపాయలుగా ఉంది. తర్వాత లైసెన్స్ రద్దు ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఒక్కసారిగా 10,000 రూపాయలు చేయడం అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా మద్యం తాగి వాహనాలతో నడుపుతూ పట్టుబడితే మాత్రం వాళ్ళకి ఒక షాక్గా కొట్టబోతుంది. ఇక మిగతా సంబంధించిన ఫైన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే కనుక హెల్మెట్ లేకుండా నడపడం, లైసెన్స్ లేకుండా నడపడం, వీటన్నిటికి కూడా జరిమానాలను కూడా ప్రభుత్వం భారీగా పెంచడం జరిగింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో దీనికి ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక ఇవన్నీ కూడా కేవలం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా వాహనదారులు దీనిపై పూర్తి స్థాయిలో ఇదైతే ఈ సీరియస్నెస్ ఉండట్లేదు. కాబట్టి ఫైనల్ పెంచితే దీని ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా రూల్స్ కూడా పాటిస్తారని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఓవర్ స్పీడ్ అనేది, అదేవిధంగా యువత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, ఇలా ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ కూడా నిబంధనలు ఉంటాయి. గత నెలలోనే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కూడా నిర్వహించారు. 4 రోజుల పాటు అవగాహన కూడా కల్పించడం జరిగింది. మార్చి 1వ తేదీ నుంచి నిన్న నుంచి కూడా ఇది అమలులోకి వచ్చిన పరిస్థితుల్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది, ఎలాంటి ఏదైతే దీన్ని ఎలా తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే దీనిపై ప్రతిపక్షాలు పెద్దగా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఇది రహదారి భద్రతకు సంబంధించి మనుషుల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో ఖచ్చితంగా రూల్స్ పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సింది. అయితే ప్రస్తుతం దీన్ని ప్రజల నుంచి ఎలా తీసుకుంటారు? ఎందుకంటే చూస్తే కనుక ఇప్పుడు ఈ జరిమానాలు కనుక అమలు చేయడం ప్రారంభిస్తే నిన్న నుంచి కూడా అమలైన నేపథ్యంలో రవాణా శాఖ సిబ్బంది దీన్ని సీరియస్ గా తీసుకుని ఎప్పటికక్కడ అమలు చేయడం ప్రారంభిస్తే కనుక ప్రభుత్వానికి భారీగా ఆదాయం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ఆదాయపరంగా చూస్తారా, లేదంటే ఏదైతే ప్రజల నుంచి వాళ్ళకు మోటార్ వెహికల్ చట్టాన్ని ఖచ్చితంగా పాటించి వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఆ రకంగా ప్రజలు చూస్తారనేది చూడాల్సి ఉంది. ఒక తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే కనుక గత ఏడాది చూస్తే కనుక 11,000 వరకు కేసులు నమోదయ్యి ఇందులో 10 లక్షల వరకు కూడా జరిమానా వచ్చింది. ఇప్పుడు ఇదే కనుక కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చూస్తే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000, అదేవిధంగా ఇతర ఉల్లంఘనకు సంబంధించిన భారీగా పెరిగిన జరిమానాలు వసూలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం అయితే సమకూరబోతుంది. అయితే దీన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తుందని చెప్పి కూడా ప్రజలు భావిస్తారా, లేదంటే తమ భద్రత కోసమే ఇలా ప్రభుత్వం అమలు చేస్తుందని చూడాల్సి ఉంది. ఎందుకంటే గత ఏడాది 2 సంవత్సరాల క్రితం 2022లో మోటార్ వెహికల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్ ను కూడా సవరించారు. అప్పట్లో కూడా జాతీయ రహదారిపై ఏదైతే ముఖ్యంగా దాన్ని ఆ సవరించిన యాక్ట్ ని లారీ ఓనర్లు, లారీ యజమానులు తీవ్రంగా వ్యతిరేకించి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ లారీ డ్రైవర్లు ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయేందుకు అవకాశం ఉండేది. అలా లేకుండా ఖచ్చితంగా కఠిన శిక్ష విధించేలాగా కేంద్ర ప్రభుత్వం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ ని కూడా సవరణ చేసింది. దానిపై తీవ్ర ఆందోళన వచ్చిన నేపథ్యంలో వెనక్కి తగ్గింది.
అది ప్రస్తుతం చూస్తే కనుక రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలు అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత అయితే ఏదైతే బైక్ ప్రమాదాల్లో మరణిస్తున్నారో అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈ వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగేందుకు కూడా ప్రధానంగా కారణం కనిపిస్తుంది. రవాణా శాఖ సిబ్బంది అయితే దీన్ని ఖచ్చితంగా ప్రజల భద్రత కోసమే తాము చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రతి ఒక్కరూ చెప్తారు, కానీ ఎవరు గట్టిగా పాటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హెల్మెట్ ముందు బైక్ నడిపేవారు, అదేవిధంగా వెనక కూర్చున్న వారు ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలని, అదేవిధంగా ఇతర సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలని ఇలా చెప్తున్నారు. అయితే ట్రాఫిక్ కి సంబంధించి పోలీసులు కావచ్చు, లేదంటే ఇటు గ్రామీణ ప్రాంతాల్లో సివిల్ పోలీసులు కావచ్చు, ఈ ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్న క్రమంలో వాళ్ళపై రాజకీయ ఒత్తిళ్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ప్రభుత్వం ఏదైతే ఈ టార్గెట్ విధించి ఇలాగా ఫైన్స్ వసూలు చేస్తానని చెప్పి కూడా భావన కూడా ప్రజల్లో వ్యక్తమయ్యే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఏపీలో పెరిగిన ఈ ఏదైతే దాదాపు 5% వరకు కూడా 5 రెట్ల వరకు కూడా ఈ పెరిగిన ఈ ట్రాఫిక్ సంబంధించిన పెనాల్టీని ప్రజలు ఎలా తీసుకుంటారా? అంటే దీన్ని తమ మంచి కోసం ప్రభుత్వం అమలు చేస్తుందని అని భావిస్తారా, లేదంటే ఏదైతే ఆదాయం పెంచుకునేందుకు ఇలా చేస్తుందని చెప్పి కూడా భావిస్తుందనేది చూడాల్సింది. ప్రస్తుతానికి నుంచి అమలైన నేపథ్యంలో ఇంతవరకు అదైతే ఇప్పుడు ఎవరెవరికి ఇలా ఫైన్స్ చేసాయి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంతవరకు ఇది అమలైందనేది చూడాల్సింది. ఒక 2 రోజులు అయితే కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ కూడా ఎలా ఉందన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ మొత్తం 1988 మోటార్ వెహికల్ యాక్ట్ సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్ణయించి తీసుకొచ్చిన ఈ ఏదైతే కొత్త ఫైన్లు అయితే ప్రజల్లో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారి దీన్ని రవాణా శాఖ ఎంతవరకు అమలు చేయగలిగారు చేస్తారు, అదేవిధంగా వాళ్ళు ప్రజలతో ఎంతవరకు కూడా ఫైన్లు వసూలు చేయగలరన్నది చూడాల్సి ఉంది సార్. వరప్రసాద్, అంటే ట్రాఫిక్ రూల్స్ ముఖ్యంగా అతిక్రమించిన వారిపై ఎలాంటి జరిమానా విధించే అవకాశం ఉంది? అదేవిధంగా ఎక్కువ జరిమానా ఏ ఉల్లంఘనపై వేనున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు వరకు చూస్తే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఎక్కువగా మనకి ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2,000 రూపాయలు మొదటిసారి పట్టుబడితే, తర్వాత పట్టుబడితే 3,000 రూపాయలు లైసెన్స్ రద్దు అనేది ఉంది. దీన్ని డైరెక్ట్ గా 10,000 రూపాయల వరకు ఏకంగా చేయడం జరిగింది. దీంతో ఇదేది చాలా చోట్ల అంటే పోలీస్ శాఖలో కూడా ముఖ్యంగా రవాణా శాఖలో కూడా అంతర్గతంగా తెలిసిందే. బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద లేదంటే ఇటు వీకెండ్స్ లో కూడా ఎక్కువ చోట్ల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి చోట్ల జరిగినప్పుడు ఎక్కువ మంది పట్టుబడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇతర సంబంధించి చూస్తే కనుక సీట్ బెల్ట్ హెల్మెట్ లేకుండా ఏదైతే ఈ బైక్ నడిపిన వారికి 1,000 రూపాయల వరకు కూడా పెనాల్టీ విధించింది. అది ఇది 1,000 రూపాయలు పెనాల్టీ అనేది సాధారణ ప్రజలు ఎంతవరకు కూడా కట్టగలరు, చిరు వ్యాపారులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతవరకు ఈ 1,000 రూపాయలు చెల్లించగలరు అన్నది చూడాల్సి ఉంది. అది ఓవరాల్ గా ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఏదైతే ఇప్పుడు నిన్న నుంచి కూడా అమల్లోకి వచ్చిన ఈ ట్రాఫిక్ రూల్స్ అయితే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కి ప్రధానంగా ఎక్కువగా 5 రెట్ల వరకు కూడా జరిమానాలు ఒక్కసారి కూడా పెంచిన పరిస్థితి అయితే ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి లేకుండా ఏదైతే బైక్ నడిపినా కూడా దాన్ని 2,000 నుంచి 5,000 రూపాయల వరకు కూడా ఒకసారిగా చేసిన పరిస్థితి అయితే ఉంది. అది కూడా ఎందుకంటే మైనర్లు కావచ్చు, లేదంటే కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా రోడ్లపై తిరుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ నిర్ణయం కూడా షాక్ కొట్టే అవకాశం ఏదైతే ప్రస్తుతం వచ్చిన కొత్త ఏదైతే ఈ టారిఫ్ అయితే షాక్ కొట్టే అవకాశం అయితే ఉంది. ఏదైనా ఈ నిన్న నుంచి కూడా ఇది అమలు చేయడం ప్రారంభమైన నేపథ్యంలో దీన్ని ప్రజలు ఎంతవరకు పాజిటివ్ గా తీసుకుంటారా, లేదంటే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం వస్తుందా అనేది చూడాల్సి ఉంది. గతంలో కూడా కేంద్రం ఇదే తరహా రూల్స్ ని తీసుకొచ్చినప్పుడు లారీ యజమానులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాతీయదారులు కూడా దిగ్బంధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ప్రభుత్వం ఎంత లేదంటే ఇలాగే కంటిన్యూ చేసి కొంతవరకు కేసుల సంఖ్య కూడా తగ్గింది. ఎందుకంటే ఇదే స్థాయిలో కేసులు ఈ పెనాల్టీస్ లో కనుక కేసులు సంఖ్య గతంలో లాగే కూడా నమోదు చేస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా ఇప్పుడున్న లక్షల రూపాయల ఆదాయం కోట్లకు చేరే అవకాశం అయితే ఉంది. అయితే అది ప్రభుత్వంపై కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ఎంతవరకు తీసుకుంటారా, దీని ఒక వార్నింగ్ గా తీసుకుంటారా, లేదంటే ఏదైతే రవాణా శాఖ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారనేది చూడాల్సిందే. నిన్న నుంచి కూడా ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి ఇంకా స్పందన అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వరప్రసాద్, అంటే ఇలా ఫైన్లు విధిస్తే అంటే సమస్య పరిష్కారం అవుతుందా, అంటే ప్రమాదాలు తగ్గుతాయా? వరప్రసాద్, అంటే ఇలా ఫైన్లు విధిస్తే సమస్య పరిష్కారం అవుతుందా, ప్రమాదాలు తగ్గుతాయా?
ఏపీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా ఫైన్ విధిస్తోంది. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వాహనదారులకు 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారు. దీనికి తోడు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 1000, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే 1000 రూపాయల ఫైన్ వేయనున్నారు. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయడం వంటి కేసుల్లో 1000 వరకు జరిమానా విధించనున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. వారికి 5,000 జరిమానాతో పాటు సదరు వాహనాన్ని కూడా సీజ్ చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.